హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ మరియు పెన్షన్లకు సంబంధించిన ఉద్యోగుల కమ్యూటేషన్ అంటే ఏమిటి, ఆ పూర్తి వివరాలు తెలుసుకున్న వీడియో అంతా ఎక్కడైనా స్కిప్ చేయకుండా అండ్ వరకు అయితే చూసింది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారని లైక్ చేయడం మర్చిపోతున్నాను. దయచేసి వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వడం అయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం వివరాల్లో చూసుకున్నట్లయితే కమ్యూటేషన్ అంటే ఏమిటి, ఉద్యోగికి లభించే పెన్షన్ నుంచి 40% మించకుండా ఒకేసారి నిబంధనల మేరకు ఏకమొత్తంగా అతను నగదుగా మార్చుకునేందుకు పద్ధతిని కమ్యూటేషన్గా పరిగణిస్తారండి. సో ఈ పద్ధతిని వచ్చేసి 1 ఏప్రిల్ 1999 నుంచి అయితే అమల్లోకి రావడం జరిగింది. ఏప్రిల్ 1, 1999 తేదీన అటు తర్వాత కానీ పదవీ విరమణ కానీ లేదా చనిపోయినా కానీ ఉద్యోగి విషయంలో సో ఈ కమ్యూటేషన్ అయితే తీసుకోవచ్చండి. సో శాఖాపరమైన న్యాయస్థానాల్లో కనుక ఉద్యోగిపై అయితే క్రమశిక్షణ చర్యలు అపరిష్కృతంగా ఉన్నట్లయితే కమ్యూటేషన్ మంజూరు చేయబడదు. సో కొన్ని అడ్డంకులు ఉన్నాయి. కమ్యూటేషన్ కోసం ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. ప్రభుత్వమే దానికి సంబంధించిన నిర్దేశించిన పెన్షన్ ఫారంలోనే పెన్షన్తో పాటు కమ్యూటేషన్ కూడా అయితే అక్కడే వాళ్ళు అయితే డిఫాల్ట్గా తీసుకోవడం జరుగుతుంది. సో ఇక పెన్షన్ కమ్యూటేషన్ చేసిన తర్వాత తగిన పెన్షన్ 15 సంవత్సరాల తర్వాత మాత్రమే తిరిగి పూర్తి పెన్షన్ అయితే వస్తుంది. ఈ విధంగా మరలా పూర్తి పెన్షన్ పొందిన తర్వాత రెండోసారి కమ్యూటేట్ చేసే అవకాశం అయితే లేదండి. సో కమ్యూటేషన్ అనేది రెండోసారి చేయడానికి అవకాశం లేదు. 15 సంవత్సరాల కాల పరిమితిని కమ్యూటేట్ చేసిన మొత్తం పొందిన తేదీ నుంచి కానీ లేక ఆ మొత్తం వసూలు చేసుకోమని జారీ చేసిన ఉత్తర్వులు 3 నెలల తర్వాత కానీ ఏది ముందైతే అది ఆ తేదీ నుంచి అయితే లెక్కించడం జరుగుతుందండి కమ్యూటేషన్ వాల్యూ. సో కమ్యూటేషన్ పొందిన తర్వాత ఏ కారణం చేతైనా సరే పెన్షన్ సవరించిన ఏడల తాత్కాలికంగా పెన్షన్ ఎక్కువైన సందర్భాల్లో తగు అనుగుణంగా అయితే పెరిగినటువంటి కమ్యూటేషన్ మొత్తం కూడా చెల్లించవలసి అయితే ఉంటుంది. సో ఈ విధంగా కమ్యూటేషన్ మొత్తానికి గ్రాడ్యుటీ మాదిరిగా గరిష్ట మొత్తంను నిర్దేశించలేదు, కానీ ఎంత మేరకు అర్హులో అంతవరకు అయితే పొందవచ్చు. సో కమ్యూటేషన్ అనేది ఈ విధంగా అయితే మనకు 1999 ఏప్రిల్ 1 అంటే ఆర్థిక సంవత్సరం మొదలయ్యే 1999లో అయితే మొదలైందండి. సో దీని ద్వారా అయితే ఎవ్రీ మంత్ తనకు వచ్చే శాలరీలో పెన్షన్లోంచి ప్రతి ఒక్క పెన్షనర్ కూడా ఈ కమ్యూటేషన్ చేసుకోవచ్చండి. సో 15 సంవత్సరాల కాల పరిమితితో అయితే కమ్యూటేషన్ చేయవలసి అయితే ఉంటుంది. సో మినిమం ₹1000 నుంచి అట్లా వాళ్ళకి సంబంధించి ఎంత ఉంటే అంత కమ్యూటేట్ చేసుకోవచ్చండి. సో ఎవరైతే ఈ మధ్య కాలంలో కమ్యూట్ చేశారో వాళ్ళకి ₹1కి ₹100 మాత్రమే వస్తుందండి 15 సంవత్సరాల తర్వాత. సో ఈ విధంగా కమ్యూటేషన్ వాల్యూ అయితే ఉంటుంది. సో ఇదేంటి, ఒకసారి కమ్యూటేషన్ చేసిన తర్వాత రెండోసారి అయితే తీసుకోవడానికి కుదరదు. ఇదండి ఇప్పటివరకు నా సంవత్సరం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.